నాలుగు మాటలుగా యాడ్ చేసి ప్రతిరోజు మొక్కజొన్నది మరి దారుణంగా ఉంది అని వెనకాడుతుండ్రు. గుర్తేమో కట్టాలి, మళ్ళీ మాకు సొంత భూములు కూడా లేవు. కౌలుకే కౌలు తీసుకొని వాళ్ళేమో తగ్గించుకునేది లేకపోయి కూలీలకేమో 400 500 అడుగుతుండ్రు. వాటికన్నా కావద్దంటున్నా మాక ఉంటే కదా. మీరు ఎన్ని ఎకరాలు వేసారన్నా? నేను 5 ఎకరాలు. మీకెంత పెట్టుబడి? మాకు అయింది 1.5 లక్ష అయింది. ఇప్పుడు ఏమైనా కోస్తున్నా రేట్ లేదా? ఇంకా పచ్చిలే కానీ 1500 ప్యాకెట్ పెట్టి కొంటే దాని రేటు కూడా లేకపోయి ఇప్పుడు కింద 1500 1400 అంటే ఏం మగ్గిపోతాయి. 200 ప్యాకెట్ పెట్టుకుంటే దాని రేటు కూడా మాకు మొక్కజొన్నలు లేకపోయి ఇప్పుడు మేము గుత్త కట్టామా కూలీలకి ఇచ్చామా ఏం పెట్టి మేము చేసుకోవాలి రైతులము? ఏం తినాలా? 400 అడుగుతుండ్రు మధ్యనాలు కొలిచిపోసేదానికి. 6 ఎకరాలు వేసినాము. పొద్దుటూరు రసీనా ఇష్టంపల్లి 6 ఎకరాలకి ఎంత అయింది పెట్టుబడి? 1.5 లక్ష అయింది. మళ్ళీ మా సొంతదే ట్రాక్టర్ అయి కాక అంటే అడిగేవాడు లేడా? ఎవరుండ్రన్నా ఎవరు లేరు. బాగా బాధ్యగా ఎవరు వచ్చేవాళ్ళు 1400 అడుగుతారు. వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకొని పోయి మాకు రైతులకి ఏమి లే. మాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు కనీసం 2400 ఉండాలి. లేదు 1000 రూపాయలు కడిగే నక్క కూడా లేదు. ఇప్పుడు వడ్లకు కూడా పండించుకున్న వాళ్ళు అట్నే పెట్టుకొని ఉండాలి. అట్లా కూలి పెట్టుకోండి. మొన్న 14,000 9,000 వచ్చింది. నేడకే పట్టకించి 14,000 ఉంది. ఎంత వారం రోజుల క్రితం. దారుణంగా తయారైతే మీరు బాగా రోజు దీని మీద స్టోరీలో ఇంట్లోనే ఉండదు. ఒక 70 అవి కూడా మొత్తాన